రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం అండి. ఫిబ్రవరి 28 భారీ బహిరంగ సభ ఉమ్మడి తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ గురించి ఇరువురు నాయకులు మా జనసేన అధినేత కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ అంటే మార్చి 13-14 మా జనసేన ఆవిర్భావ సభకు మించి అత్యధికంగా ప్రజల యొక్క మద్దతుతో జరగబోతుంది. ఈ కార్యక్రమానికి ఇవాళ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మా జిల్లా అధ్యక్షులు అలాగే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరూ శ్రీనివాస్ గారి నివాసకు రావడం జరిగింది. అలాగే ఇవాళ ప్రతిపాడు గ్రామం ప్రతిపాడులో ఉన్న సభాస్థలానికి వెళ్ళడం అక్కడ అన్ని పరిశీలించడం సభకు సంబంధించిన విషయాలన్నీ నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ కూడా జరుగుతుంది. కాబట్టి జనసేన వీర మహిళా విభాగం నుంచి ప్రతి జన సైనికుడికి ప్రతి కార్యకర్త తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులకి అందరికీ ఇదే మా ఆహ్వానం. ప్రతి ఒక్కరూ ఈ సభకి వీచేసి దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను. నమస్తే అండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక శుభ సందేశం. ఇప్పుడు ఉన్న దుర్మార్గపు వైసీపీ పాలన అంతం కావాలంటే జనసేన టీడీపీ పొత్తు చాలా అవసరం అండి. సో మా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఒక మీటింగ్ పెడుతున్నారు. అందులోనే ఉమ్మడి మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ సభకు చుట్టుపక్కల అన్ని ఊర్ల నుంచి అన్ని జిల్లాల నుంచి వచ్చి సభను దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు మధుశ్రీ, తాడేపల్లిగూడెం సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అండి. రేపు 28వ తారీఖు బుధవారం ఇక్కడ మహాసభ జరుగుతుంది. మా వీర మహిళా విభాగం తరపు నుంచి ప్రతి ఒక్కరికి జన సైనికులకి జనసేన వీర మహిళలకి తెలుగుదేశం నాయకులకి అందరికీ సాదరంగా ఆహ్వానం పలుకుతున్నామండి. జై జనసేన. ఫిబ్రవరి 28వ తారీఖున తాడేపల్లిగూడెంలో జనసేన తెలుగుదేశం పార్టీ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి ఒక వేదిక మీద ఒకే వేదిక మీద మా యొక్క ఉమ్మడి మేనిఫెస్టో కానీ ఉమ్మడి కార్యాచరణ కానీ మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో రేపు పొద్దున్న తాడేపల్లిగూడెం వేదికగా ఈరోజు బహిరంగ సభ జరగబోతూ ఉంది. ఎంతో ఉత్సాహంగా టీడీపీ శ్రేణులు కానీ జనసేన శ్రేణులు కానీ ఈ యొక్క సభని విజయవంతం చేయడానికి ఇది ప్రణాళికలు సిద్ధం చేసుకుంటా ఉన్నాం. రాబోయే రోజుల్లో వైసీపీ ప్రభుత్వం మీద మేము చేసే పోరాటానికి ఈ నాంది పలకపోతూ ఉన్నాం. మా యొక్క కార్యాచరణలో భాగంగా రేపు 29న పెద్ద ఎత్తున టీడీపీ కానీ జనసేన పార్టీ శ్రేణులు కానీ పెద్ద ఎత్తున సుమారుగా ఒక 4-5 లక్షల మంది ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అలాగే రాబోయే రోజుల్లో ఇరు పార్టీలు ఎలా ప్రయాణం చేయాలనేది సభా వేదికగా పవన్ కళ్యాణ్కు దిశానిర్దేశం చేస్తారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం జనసేన పార్టీ తరఫున. ఈ నెల 28వ తారీఖున తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పత్తిపాడులో జరిగినటువంటి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఏర్పాటు చేయబడిన సభ ఏదైతే ఉందో ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జరగడం చాలా అదృష్టంగానే భావిస్తున్నాం. ఇవాళ చూస్తే స్టేట్లో సంక్షేమ పథకాల మబ్బులో ప్రజలు ఉన్న సందర్భం. ఈ సంక్షేమ పథకాలని జగన్మోహన్ రెడ్డి ఏదో తాయిలాలుగా అందించి కోట్ల రూపాయల పన్నుల్లో దోచుకునే విధానాల గురించి ప్రజలను ఏ విధంగా ఇవాళ పీడిస్తున్నటువంటి సందర్భాన్ని మరి ప్రజలందరికీ తెలియజేసే విధంగా రాష్ట్రంలోనే ఇంచుమించుగా 500 మంది నాయకుల్ని ఒక స్టేజ్ మీదుగా తీసుకొచ్చే దిశగా ఈ సభ జరుగుతుంది. ఈ సభ ముందు సభ తర్వాత అనేటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనిపించేట్టుగా అంత పెద్ద సంఖ్యలో ఇక్కడ జన సమీకరణ కానీ జనాలు ఇక్కడ వచ్చేటట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ బొలిశెట్టి శ్రీని గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరగడం ఈ సభ నిర్వహించడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డిని తిప్పికొట్టాలి ప్రతి ఒక్కరూ కూడా ఓటర్లు అందరూ గ్రహించాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఏదైతే మందు వ్యాపారం ఉందో ఈ మందు వ్యాపారం ముసుగులో సాగిస్తున్నటువంటి దందా ఏదైతే ఉందో అలాంటి విషయాలను కూడా ప్రజలందరినీ తెలిసే విధంగా ఈ సభలో ప్రసంగించబోయేటువంటి వ్యక్తులు మరి ఎవరైతే వక్తలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రజలకు అర్థమయ్యేలాగా అన్ని రకాలుగా చెప్పేటువంటి సభగా మేము భావిస్తున్నాం. మరి ఈ సభ ముందు సభ తర్వాత మరి రాష్ట్రంలో మరి ఏ విధంగా ఉండబోతుందన్న విషయాన్ని మనం ఒకసారి
చూడాల్సిన పరిస్థితి ఉంది. రేపు 28వ తారీఖున పత్తిపాడులో జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా బహిరంగ సభ, భారీ బహిరంగ సభని పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో మరి భారీ బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నారు. మరి మొట్టమొదటి సభ ఈ రాష్ట్రంలో పెనుమార్పు రావడానికి, ఈ యొక్క అరాచక ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి, రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు కోసం ఒక ఆశయం ఉన్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, విజన్ ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మొట్టమొదటి సభని తాడేపల్లిగూడెం కాన్స్టిట్యున్సీ అయినటువంటి పత్తిపాడులో మరి యొక్క భారీ బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి దాదాపు 6 నుంచి 10 లక్షల మంది వస్తారనేటువంటిది జన సమీకరణ అనేది స్వచ్ఛందంగా మరి ఇటు తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా సమిష్టిగా ఈ యొక్క సభను విజయవంతం చేసి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డిని గద్దెని దింపి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉండవలసినటువంటి ప్లేస్కి ఏదైతే సెంచల్గూడ జైలు ఉందో ఆ జైలుకి పంపించేటువంటి కార్యక్రమాన్ని ఇటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి తీసుకుంటున్నటువంటి ఈ యొక్క పోరాటంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అండగా ఉంటున్నారు. 5.5 కోట్ల మంది ప్రజల యొక్క ఆకాంక్ష మేరకే ఈ యొక్క తెలుగుదేశం జనసేన ఎలయన్స్గా ఈ రోజున ఈ రాష్ట్రంలో ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం ఇటు ప్రజలకు దశాదిశను అందించి, ఇటు జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అందరికీ కూడా చైతన్యాన్ని ఇచ్చి రేపు జరగబోయేటువంటి ఎలక్షన్లో పోలింగ్ బూత్ల దగ్గర ఉండవలసినటువంటి వ్యూహాలు కానీ, మరి అదేవిధంగా ఓటింగ్ ఎక్కువ శాతం, ఓటు యొక్క బాధ్యతని, ఓటు యొక్క హక్కుని ప్రజలకు తెలియజేసే విధంగా మనల్ని మనం కాపాడుకోవాలనుకుంటే సరైనటువంటి నాయకత్వాన్ని ఎన్నుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రజానీకం మీద ఉంది. మన సంపదను మనం కాపాడుకోవాలి. వచ్చినటువంటి సంపదని ఈ యొక్క రాష్ట్ర ప్రయోజనాలకి ఉపయోగపడే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హులైనటువంటి పేద, బడుగు, బలహీన వర్గాలు, అదేవిధంగా ఇండస్ట్రీ డెవలప్మెంట్ కానివ్వండి, విద్యారంగం డెవలప్మెంట్ కానివ్వండి, వైద్య రంగం డెవలప్మెంట్ కానివ్వండి, వ్యవసాయ రంగం డెవలప్మెంట్ కానివ్వండి, అన్నింటిని దృష్టిలో పెట్టుకొని రాబోయేటువంటి రోజుల్లో ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం మొట్టమొదటి అడుగు తాడేపల్లిగూడెం పత్తిపాడులో బహిరంగ సభ ద్వారా ఈ యొక్క ఎన్నికల సమగ్రానికి శంఖారామాన్ని పూరిస్తున్నటువంటి పరిస్థితిలో ఈ యొక్క సభను విజయవంతం చేయవలసిందిగా రాష్ట్ర ప్రజానీకాన్ని కోరుతా ఉన్నాం. ఈరోజు తాడేపల్లిగూడెంలో ఎన్నికల శంఖారామం పూరించడానికి ఫిబ్రవరి 28వ తారీఖున ఇక్కడ అతిపెద్ద మహాసభ జరగబోతుంది. ఇక్కడి నుంచే ఉమ్మడి కార్యాచరణ పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు పాల్గొనే సభ మా తాడేపల్లిగూడెంలో ప్రారంభించడం చాలా అదృష్టంగా భావిస్తుంది. ఎందుకంటే ఎన్నికల శంఖారామం ఇక్కడి నుంచి పూరించి జగన్ మోహన్ రెడ్డి యొక్క పతనాన్ని ప్రారంభించడానికి ఇక్కడి నుంచి తొలి అడుగు వేయబోతున్నందుకు, అలాగే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి అప్పగించి బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క దాదాపుగా 3 రోజుల నుంచి సైట్ని శుభ్రపరచడం, అలాగే అక్కడ జరగబోయే కార్యక్రమాలని అన్నీ దగ్గరుండి మాకు అందరికీ అప్పగించడం, దీన్ని ఎంతో బాధ్యతగా తీసుకుని ఇక్కడికి సుమారు 10 లక్షల వరకు జనం రాబోతున్నారు. ఆ జనాలకి ఎటువంటి ఆటంకం కలగకుండా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడానికి మా శాయశక్తులు ప్రయత్నిస్తున్నాం. జై జనసేన. ఈరోజు తాడేపల్లిగూడెంలో రేపు 28వ తారీఖున జరగబోయే జనసేన పార్టీ, టీడీ పార్టీ ఇద్దరూ కలిసి జరగబోయే మహాసభను విజయవంతం చేయాలని దృష్టితోటి ఈరోజు జనసేన ఇన్ఛార్జీలు, టీడీపీ ఇన్ఛార్జీలు మరి ఈ రోజున మేమందరం కూడా కలిసి ఆ సభ గురించి డిస్కస్ చేసుకుని మరి ఏ విధంగా జన సమీకరణ చేయాలి, ఏ విధంగా మీటింగ్ని సక్సెస్ చేయాలి అనేటువంటి ఆలోచనలో భాగంగా మేమందరం కూడా ఇక్కడ కూడుకున్నాము. ముఖ్యంగా జనసేన పార్టీ, టీడీపీ పార్టీ ఇద్దరు కలిసి మొట్టమొదటిసారిగా మరి నిర్వహిస్తున్నటువంటి ఈ సభని జిల్లా నలుమూల నుంచి సుమారు 5-6 లక్షల మందితోటి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, అలాగే పార్టీ శ్రేణుల్ని ఉత్తేజపరచాలని మరి నాయకులు, అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కలిసి ఒకే వేదిక మీద పంచుకున్నటువంటి మొట్టమొదటి మీటింగ్ ఇది కార్యక్రమం అండి. అలాగే రాబోయే రోజుల్లో మరి ఇది ఒక విధంగా 2 బలమైన పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేయలేనటువంటి నిర్ణయం ఆ రోజుని జనసేన పార్టీ అధినేత మరి రాజమండ్రిలో సెంట్రల్ జైల్లో హాలులో
ఏ విధమైతే చారిత్రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారో దానికి అనుగుణంగానే జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా టీడీపీ జనసేన పార్టీలు కలిసి మరి ఇంటింటికి కార్యక్రమాలు కానీ మరి రోడ్ల విషయాల్లో కానీ మరి కలిసి మీటింగులు ఏర్పాటు చేసి మరి టీడీపీని మన జనసేన వైఎస్ఆర్ పార్టీ యొక్క దుష్ట కార్యక్రమాలను వెండగట్టడం కూడా మీరు చూస్తూనే ఉన్నారు. మరి ముఖ్యంగా ఈ రెండు పార్టీల కలయికతోటి నిజమైనటువంటి కార్యరూపం రేపు జరగబోయే 28వ తారీఖు మీటింగు పెంటపాడు గ్రామంలో మొదలయ్యేటువంటి మీటింగ్ తోటి ప్రారంభిస్తామని తెలియజేస్తున్నాము. ఉమ్మడి ప్రణాళిక కూడా ఆ రోజునే సిద్ధం చేసి ప్రకటించేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి ఆయన చూస్తున్నారు మీరందరూ కూడా. మరి ఏంటి రెడీ ఏంటి నేను సిద్ధంగా ఉన్నాను. సిద్ధంగా ఉన్నారు? సిద్ధమేంటి? 5 సంవత్సరాలు ప్రజలు ఎన్నుకున్నారు, మిమ్మల్ని ఆదరించారు, నెగ్గారు. మీరు మంచి మెజార్టీతోటి ప్రజలు ఆశించినటువంటి స్థాయిలో మీరు ఏ కార్యక్రమం కూడా నిర్వర్తించకపోవడమే కాకుండా ప్రతి విషయం రాజ్యాంగ విరుద్ధంగా చేసి ముఖ్యంగా దళితుల జీవితాల్లోనూ బీసీ వర్గాల జీవితంలోనూ మరి అట్టడుగు వర్గాల జీవితాల్లో మరి చాలా దారుణమైనటువంటి పరిస్థితులు మీరు క్రియేట్ చేస్తారు. మీకున్నటువంటి అధికారంతో చదువుకునేటువంటి భాగ్యం కూడా దక్కనివ్వలేదు మీరు. ఏ రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్ర చరిత్రలో కానీ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా రిజర్వేషన్ విద్యార్థుల గురించి చక్కటి అవకాశాలు కల్పించి మరి గొప్ప గొప్ప పథకాలు పెట్టి చేసే మీరు ఒక రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి అయ్యుండి కనీసం మరి పథకాలని మీరు కొనసాగించడం కాదు, రద్దు చేసి చివరికి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును కూడా తీసేసి విదేశ విద్య స్కీమ్కి మీ పేరును పెట్టుకునే దౌర్భాగ్య పరిస్థితులు యావత్తు రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టడానికి ఎంతోమంది ప్రధానులు ముందుకు వస్తున్నటువంటి వారు. ఎంతో గౌరవం ఆయన రాసినటువంటి రాజ్యాంగం వల్ల, ఆయన తెచ్చినటువంటి సంస్కరణల వల్ల ఎంతో గౌరవం ఉందండి ఆయనకి ఈ సొసైటీలో. అటువంటి ఆయన పేరు కూడా తీసేసి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అనమాట. ఒక్కసారి మీరు మననం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు వాట్ వీఆర్ డూయింగ్ అనేటువంటిది మీరు మననం చేసుకోండి. తప్పనిసరిగా వచ్చే ఎలక్షన్స్లో జనసేన పార్టీ టీడీపీ పార్టీ కలయికతోటి ప్రభంజనం సృష్టించి మిమ్మల్ని గద్దె దించుతాము, స్వర్ణయుగాన్ని వస్తాము. ఏమీ అనుమానం లేదు సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు మా తాడేపల్లిగూడెం జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ గారి నివాసం వద్ద ఈ కోలాహలం ఏంటంటే త్వరలో 28వ తారీఖున జరగబోయే రణరంగం. అంటే ఏదైనా భారీ మీటింగ్ అంటారో, కానీ రణరంగం అనేది ఈ టీడీపీ జనసేన పార్టీ పొత్తులో భాగంగా మొదటి బహిరంగ సభ జరుగుతుంది. దాని పర్యవేక్షణలో ఈరోజు ఆ స్థల ప్రాంగణాన్ని పర్యవేక్షిస్తానికి మా పిఎస్సి చైర్మన్ గారైన నాదెండ్ల మనోహర్ గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారి నివాసానికి వస్తున్నారు. కాబట్టి జన సైనికులందరూ ఈరోజు ఇక్కడ అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఆ యొక్క సభా స్థలాన్ని పరిశీలించి రేపు ఎంత జనం వస్తారో, ఎంత జనాభా ఇక్కడ వేచి ఉండడానికి ఎలా ఏర్పాట్లు చేయాలని బొలిశెట్టి శ్రీని గారికి అప్పచెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని ప్రతి జన సైనికుడిని, అలాగే ఎందుకంటే తాడేపల్లిగూడెం అంటే మొదటి జనసేన పార్టీకి నెగ్గిన సీట్లలో మొదటి స్థానంలో ఉంటుందని తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని ఎంచుకోవడం జరిగిందని మా జన సైనికులు అందరూ భావిస్తున్నాం. మా అందరం కూడా మంచి శుభపరిణామం. ఎందుకంటే స్టేట్లోనే ఫస్ట్ మీటింగ్ తాడేపల్లిగూడెంలో పెడతాం. మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. జన సైనికులు అందరూ కూడా మంచి ఉత్సాహంగా 28న జరగబోయే ఈ మీటింగ్ని విజయవంతం చేస్తారని కోరుకుంటూ జై జనసేన, జై బొలిశెట్టి, జై పవన్ కళ్యాణ్. రేపు 28వ తారీఖున తాడేపల్లిగూడెంలో జరుగుతున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారి బహిరంగ సభకు ప్రజలందరూ కూడా భారీ ఎత్తున తరలి వస్తారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ దుర్మార్గ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి మరి ప్రజలందరూ కూడా చాలా సంసిద్ధంగా నడుం కట్టుకోవడం జరిగింది. ఈ జగన్మోహన్ రెడ్డికి భారీ ఓటమి తప్పక చవిచూస్తారు. ఎందుకంటే మొన్న ఆయన సిద్ధం అని చెప్పేసి మీటింగులు పెట్టి ప్రజల గురించి కానీ రాష్ట్రం గురించి కానీ మాట్లాడటం మానేసి కేవలం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి ఆయన అనేక అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. మొన్న కూడా ఒక రాప్తాలో జరిగినటువంటి సభలో కూడా మా జనసేన పార్టీ సంబంధించినటువంటి గ్లాస్ గురించి కూడా ఆయన వక్రీకరిస్తూ మాట్లాడారు. ఆయనకి సమాధానంగా నేను ఒకటే చెప్తున్నాను, ఆయన ఫ్యాన్ గుర్తు పాత్ర సామాను కొట్టులో ఉండాలి. అవినీతి ఆర్థిక నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి సెంట్రల్ జైల్లో ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఉండాలి. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. రేపు 28వ తారీఖుని తాడేపల్లిగూడెంలో జరుగు
తెలుగుదేశం జనసేన మరి సంయుక్త సమావేశానికి మరి పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు హాజరవుతున్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన శ్రేణులందరూ కూడా ఆ కార్యక్రమానికి ఇచ్చేసి ఆ సభను జయప్రదంగా చేయవలసిందిగా కోరుతూ ప్రార్థిస్తున్నాను. ఇట్లు తాడేపల్లిగూడెం అడవాల నారాయణమూర్తి తాడేపల్లిగూడెం. జై జనసేన. ఈ నెల 28వ తారీఖున మరి జరగబోయే మరి జనసేన తెలుగుదేశం పార్టీ సంయుక్త భారీ బహిరంగ సభకు మరి ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తూ ఉన్నారు. మరి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోనే మరి మొట్టమొదటి కార్యక్రమం పెట్టడం మరి తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుండే మరి వైసీపీ పతనం మొదలవబోతూ ఉంది. రాబోయే ఎన్నికల్లో బడుగు బలహీన వర్గాలు అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులు మరి ఎంతగానో అన్యాయానికి గురవుతున్న ఈ ప్రభుత్వంలో మరి తాడేపల్లి నుంచే నాంది పలికి వీళ్ళకి మరి వీళ్ళందరినీ కూడా ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి సాగనంపే విధంగా మరి జనాలందరూ వచ్చి తీర్మానం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తి విజయం చేకూర్చాలని చెప్పి మరి కోరుకుంటూ జై జనసేన జై బొలిశెట్టి. బిగ్ టీవీ యాజమాన్యానికి అదేవిధంగా ప్రేక్షకులకు ఇక్కడ విచ్చేసినటువంటి పత్రికా విలేకరులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి 28వ తారీఖున మరి ఉమ్మడి కార్యాచరణతోటి తెలుగుదేశం జనసేన ఉమ్మడి కార్యాచరణతోటి ఒక మన తాడేపల్లిగూడెంలో ప్రతిష్టాత్మకంగా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు జరగని విధంగా మన సభను నిర్వహించడానికి మరి సమాయత్తం అవుతున్నాం. నిజంగా ఇలాంటి సభకి వేదిక అయినందుకు తాడేపల్లిగూడెం జన సైనికులుగా మేమందరం కూడా గర్వపడుతున్నాం. దీంట్లో మరి ముఖ్యంగా మా బొలిశెట్టి శ్రీనివాస్ గారు మరి ఏదైతే మా ఈ నియోజకవర్గాన్ని నుంచి కులమతాలకు అతీతంగా మంచి సేవా మార్గంలో నడిచేటువంటి మా బొలిశెట్టి శ్రీనివాస్ గారి సత్తా ఏంటో ఈ సభ ద్వారా మేము నిరూపిస్తామని మరి ఈ నియోజకవర్గం నుంచి మా జన సైనికులందరూ కూడా మేమందరం కూడా సమర శంఖారావం పూరించి మరి రాబోయే రోజులు 2024లో వైసీపీ పతనానికి మరి ఈ సభ ద్వారానే నాంది పలుకుతామని తెలియజేస్తూ మరి జై జనసేన జై హింద్.